ఎన్టీవీలో మరోసారి సోదాలు చేస్తున్నారు సీసీఎస్ పోలీసులు. మధ్యాహ్నం కూడా ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపారు. సర్వర్లు ఎత్తుకెళ్తామంటూ బెదిరించారు. ఎన్టీవీ ఉద్యోగులు ఎదురు ప్రశ్నించడంతో వెళ్లిపోయిన పోలీసులు కాసేపటి తర్వాత మళ్లీ వచ్చారు. అటు సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీవీ జర్నలిస్ట్ చారిని విడుదల చేశారు. మరో ఇద్దరు జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ ఇంకా సీసీఎస్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరోసారి ఎన్టీవీ ఆఫీస్ కు పోలీసులు వచ్చి సోదాలు చేస్తున్నారు. అలాగే సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి జర్నలిస్ట్ చారి విడుదలయ్యారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉదయం ఒకసారి ఆఫీస్కి వచ్చినటువంటి సీసీఎస్ పోలీసులు ఉదయం ఎన్టీవీ సిబ్బంది పూర్తిగా వాళ్ళని అడ్డుకోవడంతో వాళ్ళు జరిగారు. కొద్దిసేపటి క్రితం మళ్ళీ ఎన్టీవీ కార్యాలయాన్ని చేరుకున్న సిబ్బంది ఎస్ఐ ఒక లోకల్ గా వచ్చినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉంటారో ఆ ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఎస్ఐ ఆఫ్ పోలీస్ సిసిఎస్ కి సంబంధించిన ఆయన ఒక లెటర్ రాశారు ఎన్టీవీకి. మీ దగ్గర మాకు సంబంధించినటువంటి ఒక కేసుకు సంబంధించి మీ కార్యాలయానికి వచ్చాము. క్రైమ్ నెంబర్ 07/2020 సంబంధించినటువంటి దాంట్లో అండర్ సెక్షన్ 2026 కి సంబంధించిన దాంట్లో అండర్ సెక్షన్ 75, 78, 79, 351/1, 352 సాక్షి కింద టీసీఎస్ లో మీ పైన కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసుకు సంబంధించి మీరు మాకు కోఆపరేట్ చేయాలి, లేకపోతే మేము చట్టం ప్రకారం ముందుకు వెళ్తామంటూ చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ ఆ మహిళలను కించపరిచే విధంగా కొన్ని వార్తా కథనాలు మీరు వేయడం జరిగింది, అందుకే మేము సీరియస్ గా ముందుకు వెళ్తున్నామని చెప్తూనే మరోవైపు ఈ ఇష్యూకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎన్టీవీ ఛానల్ ఇన్పుట్ లీడర్ దొంతు రమేష్ ను అరెస్ట్ చేసినటువంటి సీసీఎస్ పోలీసులకు సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దొంతు రమేష్ ను అరెస్ట్ చేశాం. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుండగా అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారనేటువంటిది చెప్తూనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంబంధించి మొత్తం వివరాలు అడిగినటువంటి మీడియాకు ఎవరైతే ఈ న్యూస్ కు సంబంధించి ఎన్టీవీ యాజమాన్యం ఉందా, ఎన్టీవీ సీఈఓ ప్రస్తుతానికి అప్స్టాండింగ్ లో ఉన్నాడు. దీనికి సంబంధించి ఎంట్రీగా ఉన్నటువంటి దొంతు రమేష్ అదుపులోకి తీసుకున్నాం. మాకున్నటువంటి సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు విచారణకు సహకరించాలి, ప్రకారం మేము వెళ్తున్నాం, మీరు దాన్ని చేతిలోకి తీసుకోవాలని చూస్తే మాత్రం ఊరుకోమని చెప్తూ మీరు విచారణ సహకరించకపోతే సహకరించే చెప్తూ అదుపులోకి తీసుకొని విచారిస్తామని కూడా చెప్తుంటారు. కొద్దిసేపటి క్రితం ఎన్టీవీ కార్యాలయానికి చేరుకున్నటువంటి స్ట్రిక్ట్ సీసీఎస్ బృందాన్ని ప్రస్తుతానికి నోటీసు సర్వీస్ చేశారు. వాళ్లకు అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్, ఒక సిపియు కావాలని దాంట్లో పేర్కొనడం జరిగింది. ఈ ఇష్యూకు సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ డీటెయిల్స్ మేము కనుక్కోను కాబట్టి మీరు నాకు కోఆపరేట్ చేయండి అని చెప్తారు. ప్రస్తుతానికి ఎన్టీవీ దగ్గర వాళ్ళ సిబ్బంది కావాలని కష్టపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో తమని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటిది చెప్తా ఉన్నారు. దీంట్లో ప్రస్తుతం చైర్మన్, ఈఓతో పాటు ఇతరులు ఎవరికి కూడా ఇన్వాల్వ్ కాకపోయినా కావాలని పదే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కానీ ఇంతవరకు అధికారికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొద్దిసేపు క్రితం మాట్లాడేంత వరకు కూడా దీంట్లో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే ఈ రకమైనటువంటి వ్యవహారం ఎన్టీవీలో కొనసాగుతుంది. మరోవైపు ఉదయం తెల్లవారుజామున అరెస్ట్ చేసినటువంటి దొంతు రమేష్, పరిపూర్ణ చారితో పాటు మరొక వ్యక్తి, ఈ ముగ్గురికి సంబంధించి చారిని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. మరో ఇద్దరు జర్నలిస్టులని సీసీఎస్ లోనే విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళను రిమాండ్ కు తరలిస్తామని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తామని చెప్తారు. కానీ పోలీసులు చెప్తున్నటువంటి మాటలకు ఇక్కడ జరిగినటువంటి దానికి ఇతరం లేదని చెప్తున్నారు. దొంతు రమేష్ తో పాటు ఏ ఇతర జర్నలిస్ట్ అయితే అరెస్ట్ అయ్యారో వాళ్ళిద్దరికి దీంట్లో ఎట్లాంటి సంబంధం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మేనేజ్మెంట్ నుంచి పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ మేరకే అది ప్లే అయింది, తమకు ఇలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ దీంట్లో అనేక రకాలైనటువంటి అనుమానాలు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా పోలీసుల వ్యవహారం కావచ్చు, దీంట్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, పూర్తిగా కొంత ప్రజాస్వామ్యానికి అతిథులలాగా ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీవీ కార్యాలయం నుండి పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు సీజ్ చేసినటువంటి పోలీసులు వాటిని కూడా తీసుకుని ప్రస్తుతానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది విచారించిన తర్వాత
దానికి సంబంధించి అవసరమైతే మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ వాళ్ళని విచారణకు పిలవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి పిలుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎన్టీవీ సిబ్బందితో పాటు ఎన్టీవీ ఉన్నటువంటి వాళ్ళంతా స్టాఫ్ కూడా పూర్తిగా పోలీసులకు సహకరిస్తామని చెప్తున్నా కూడా డోర్లు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అప్రజాస్వామికంగా మీడియా సంస్థలపైన దాడి చేసి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు తీసుకెళ్లడం అనైతికమైన చర్య అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణలో ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తోంది. నిజంగా పోలీసులు ఎవరిని కాపాడడం కోసం ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఉదయం నుంచి మనం చూసినట్లయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు అనేక రకాలుగా అనుమానాలు సాధించేలాగున్నాయి. సిపిఎస్ లో కేసులు ఎయిర్పోర్ట్ వరకు వెళ్లి ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడం ఏంటనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి, ఒక టెర్రరిస్ట్ లాగా జర్నలిస్టును చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మొత్తం వ్యవహారంపై ఉదయం నుంచి కొంత ఎన్టీవీ యాజమాన్యం కావచ్చు, ఎన్టీవీకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కానీ ఉదయం నుంచి టీ న్యూస్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో తెలంగాణ జర్నలిస్టుల పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన పోరాడుతున్న సందర్భంలో అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టు కావడం, ప్రాంతీయ ఉద్దేశాలు రెచ్చగొట్టే విధంగా బీసీతో పాటు ఎస్సీకి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలను అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తున్నటువంటి క్రమంలో అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ సైతం ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించింది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర నాయకులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీని మీద ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్న రాష్ట్రంలో పోలీసులు ఎందుకు ఇంత రాచరికంగా వ్యవహరిస్తున్నారు, ఇంత ఏల్తల్లాగా పరిపాలిస్తున్నారు అనేటువంటిది కూడా అర్థం కాలేదు. ఎన్టీవీలో మరోసారి పోలీసుల చోదాలు చూస్తా ఉంటే ఇవాళ మీడియా సంస్థల్లో పోలీసులు ఏం చేయదలుచుకున్నారు, ప్రజలకు విషయాలను నిబ్బరంగా నిజాయితీతో చెప్పేటువంటి మీడియా సంస్థలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి మీడియా పైన ఉత్పాదంతో అణిచివేసినటువంటి వ్యవహారాన్ని కనిపిస్తా ఉన్నారు. దీంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మిగతా కొన్ని ఛానల్ కావచ్చు, కావాలని వాళ్ళకి సంబంధం లేకపోయినా, ఎగ్జాంపుల్ టీ న్యూస్ లాంటి మీడియా సంస్థకు ఈ అంశంతో ఎట్లాంటి సంబంధం లేకపోయినా, మహిళా ఐఏఎస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్లాంటి సంబంధం లేకపోయినా కావాలని కక్షపూరితంగా టీ న్యూస్ అనేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి తెలంగాణ గొంతుకై వినిపిస్తున్నటువంటి టీ న్యూస్ పై కూడా కేసులు పెట్టారు. ఇట్లాంటి అనేక అక్రమ కేసులు గత 2 ఏళ్లలో కోకొల్లుగా పెడుతున్నప్పటికీ ఎక్కడా కూడా వాటిని పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలకు ఏం కావాలో దానికోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త కుట్రలు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే వాళ్ళ ఎన్టీవీలో సోదాలు కావచ్చు, మిగతా మీడియా సంస్థల నోటీసులు కావచ్చు, పదే పదే ఆ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందిని అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురిస్తారు. ప్రస్తుతానికి ఎన్టీవీలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సోదాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం మళ్ళీ వచ్చి వాళ్ళు కంప్యూటర్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంటామని లెటర్ రాసిస్తారు. అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి కాసేపట్లో ఇక్కడ నుంచి సిసిఎస్ బయలుదేరే అవకాశం కనిపిస్తా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.